పాలకూర అండి, పప్పులో వేసుకుందామా అన్నీ. కొంచెం ఒక స్పూన్ నెయ్యి కూడా వేసానండి. పచ్చిమిర్చి 2, అలాగే మనకు ఉల్లిపాయ చీలికలు 1. పాలకూర వేసుకున్నాము కదా, ఒక 2 విజిల్ వేయించుకుందాం. చల్లారి పెట్టుకుందామండి. విజిల్ అయితే అయిపోయింది. ఓపెన్ చేస్తానండి. పప్పు కూడా మనకి చక్కగా ఉడికిపోయింది. పాలకూర పప్పు అండి. మనం ఇప్పుడు పోపు వేసుకుందాం. మరి ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. పోపు అండి. పోపుని కూడా బాగా వేపుకుందాం. కరివేపాకు వేసుకున్నాం. పోపులో వేసుకుందామండి. ఉప్పు వేయలేదండి. ఉప్పు వేసి ఒక 2 నిమిషాలు ఉడికిద్దాం. పాలకూర పప్పు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.